సార్ ఈ వయసులో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒకవైపు రాష్ట్రానికి పెట్టుబడులను లేకపోతే రైతుల సమస్యలను లేదా పోలవరం సమస్యలను ఇంత బిజీ షెడ్యూల్ ఆయన ఉంటే విజయసాయి వాళ్ళు ఎట్లా సార్ ఎలా మాట్లాడతారు? 5 ఏళ్ల తర్వాత బ్రతికుంటే అరెస్ట్ చేస్తాం, అసలు ఈ తరహా వ్యాఖ్యలు కూడా అంటే ఏంటి? వాళ్ళు మేము ఇంకా ఉన్నాం వార్తలు వాళ్ళు పబ్బం కట్టుకోవడం అంటారు. ఇవన్నీ చెత్త ఆలోచనలండి రాజకీయాల్లో. అది సబ్స్టాండర్డ్ పీపుల్ చేసే పని. ఇప్పుడు మీ మీద ఒక పెట్టుబడిదారుడు కంప్లైంట్ ఇచ్చాడు అనుకోండి, అది కాదయ్యా ఇది వాస్తవం, ఇది జరిగింది, మేము ప్రూవ్ చేసుకుంటాం చట్టపరంగా అని చెప్పుకోవాలి. అంతేగాని అగ్రెసివ్గా వెళ్ళి ఏదో నోటికొచ్చినట్టు మాట్లాడి కులాన్ని అంటగట్టి ఈయనకమ్మ ఆయనకమ్మ అంటాం, అలాగే చంద్రబాబు నాయుడు గారిని వదిలిపెట్టడం, లేకపోతే ఈయనకి మెమరీ లాస్ అయిందని అంటాం, ఇవన్నీ ఏంటంటే వేస్ట్. ఒక మెచ్యూరిటీ ఉన్న పొలిటీషియను, ఒక సీనియారిటీ అని నేను రాజ్యసభ మెంబర్ ఇన్ని సంవత్సరాలు బట్టి ఉంటూ ఒక పార్టీకి సెకండ్ ఇన్ కమాండ్గా, థర్డ్ ఇన్ కమాండ్గా ఆయన జీవితాన్ని సాగిస్తూ కొన్ని కోట్ల రూపాయల బ్యాలెన్స్ షీట్స్ని ఆయన స్క్రూటినీ చేసి కొన్ని పెద్ద వాల్యుయేషన్ ఉన్న కంపెనీస్కి ఆయన ప్రాతినిధ్యం వహించి ఇవన్నీ మాట్లాడారంటే అతి దారుణం. బహుశా ఇటువంటి వ్యక్తుల్ని సంఘంలో నుంచి ముందు బహిష్కరించాలి. ఆయన రాజ్యసభ మెంబర్గా తప్పుకొని రిజైన్ చేసి ఆయన యొక్క హానెస్టీని ప్రూవ్ చేసుకొని మళ్ళీ ఎలక్ట్ అయితే బాగుంటుంది. అప్పుడు నీకు ఒక బేస్ ఉంటుంది, నీకు ఒక విలువ ఉంటుంది. అదేమీ లేకుండా నేనేదో అది చేస్తాను ఇది చేస్తానంటే అసలు నువ్వు అప్పటికి రాజ్యసభ మెంబర్ ఉంటావో లేదో, నీకు పవర్ లేదు. ఇప్పుడు రేపు పవర్లోకి వస్తావంటే నువ్వు వచ్చేస్తావేంటి, నువ్వు గెలిచేస్తావేంటి? అంటే ప్రజలు అంత పిచ్చోళ్ళు ఏంటి? అంటే నాకు తెలియకడుగుతాను, విజయసాయి రెడ్డి గారిని ఒక క్వశ్చన్ ఇస్తున్నాను. అంటే మీరు వ్యక్తుల మీద కక్షలకి మీకు రాజ్యం కావాలా, సరైన పరిపాలనకి మీకు రాజ్యం కావాలా? అంటే ప్రజలని బాగోగుల్ని వాళ్ళ పరిరక్షణకి, వాళ్ళ బాగోగులకి, రాష్ట్ర అభివృద్ధికి, దేశ అభివృద్ధికి, సమాజ అభివృద్ధికి కావాలా మీకు రాజ్యం? వ్యక్తుల్ని నేను లోనేయటానికి, చంపేయటానికి, లేకపోతే నేను అరెస్ట్ చేస్తాను, ఖచ్చితంగా నేను ఆయన్ని కక్ష సాధిస్తానంటే అసలు అక్కడే తెలిసిపోతుంది ఆయన మైండ్, స్టేట్ ఆఫ్ మైండ్. అదేనండి, కులం కానివ్వండి లేకపోతే ఇంకోటి కానివ్వండి, వ్యక్తిని చేస్తాను అన్న వ్యక్తి ఆ విధంగా మాట్లాడారంటే ప్రజలందరూ ఆలోచించుకోవాలి. ఈయన ఎంతవరకు రాజకీయాల్లో ఈయన్ని ఉంచాలి, అసలు ఈయన ఈ విధంగా మాట్లాడించినందుకే ప్రజలను తప్పు పట్టాలి. నాకు తెలిసి అసలు ఇటువంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండొచ్చండి. అంటే నీకు పవర్ వస్తే ఆ పవర్ని అడ్డం పెట్టుకొని నువ్వు చంద్రబాబు గారిని కక్ష సాధించడానికి నువ్వు ఉపయోగిస్తావు. అంతేగాని ప్రజల యొక్క బాగోగులకి నువ్వు ఉపయోగించు అనేది నువ్వు ఇప్పుడే డిక్లేర్ చేసావు. నీకు ఇంకా విక్టరీ ఎక్కడ వస్తాయా పిచ్చి పుల్లయ్య? సార్ నిజంగా మీరు అన్నదే నిజమైతే పోనీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని పర్సనల్ గా ఏదో చేయాలి అనుకుంటే 6 నెలలు అవుతుంది సుమారుగా ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు. మరి వీళ్ళంతా ఇంత స్వేచ్ఛగా ఎలా బయట తిరగలుగుతున్నారు? ఇంత ఇంకా కామెంట్ ఎలా చేయగలుగుతున్నారు? అంటే ఇప్పుడు మీరు అనేది ఏంటి, చంద్రబాబు గారిని కూడా సాంప్రదాయ రాజకీయాలు చేయొద్దంటారా? అని కాదు సార్, అంటే మేము చెప్పేది ఏంటంటే ఆయన తీరుగా ఆలోచిస్తే అంటే ఒక దెబ్బ కొడితే ఒక చెంప కొడితే 2 చెంపలు కొట్టాలి అన్న తీరుగా కనుక పరిపాలన నిజంగా జరుగుతూ ఉండుంటాయి. నేను ఒక మాట చెప్తాను. మా పూర్వీకులు, మా తాతగారు చిన్నప్పుడు సామెత చెప్పేవారు, మాకు ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. ఎలా జీవితాన్ని మలుచుకోవాలి, ఎలా విద్యార్జన చేయాలి, ఎలా గురువు మీద ఇది ఉండాలి, స్నేహితుల మీద ఎలా ఉండాలి, కుటుంబ యొక్క కలయికలు ఎలా ఉండాలి, ప్రేమ వాత్సల్యాన్ని ఎలా పంచాలి, సమాజంలో నీ బాధ్యత ఏంటి అనేది చెప్తూ ఆ భాగంలో ఆయన కోట్ చేసేవారు. అదేంటంటే చూడు నాన్న, పచ్చగడ్డి ఎదుగుతుంది, పచ్చగడ్డి మొలుస్తుంది, పెరుగుతుంది, దాన్ని తినటానికి గాడిదలు వచ్చి తినేస్తాయి. కానీ ఆ తిన్న గాడిద ఎప్పుడో ఒకప్పుడు చచ్చిపోవాల్సిందే. కానీ ఈ పచ్చగడ్డి మాత్రం మళ్ళీ చిగురిస్తుంది. కాబట్టి ఈ గాడిదల గురించి మనం ఎందుకు మాట్లాడుకోవటం, వదిలేయండి.